జింబాబ్వే ఇంకా ఆస్ట్రేలియా వీళ్ళిద్దరికి మ్యాచ్ అయింది. ఇక్కడైతే జింబాబ్వే లాంటి ఒక చిన్న టీము ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంని ఓడించింది. అంటే ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేసి 6 సార్లు వరల్డ్ కప్ కొట్టింది. ఒకసారి టీ20 వరల్డ్ కప్ కొట్టింది. 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇంకొకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది. అంటే ఇన్ని గెలిచిన ఆస్ట్రేలియా టీము జింబాబ్వే లాంటి ఒక చిన్న టీంని ఓడించలేకపోయింది. ఇక్కడ జింబాబ్వే టీం వచ్చేసి ఎంత చిన్నదంటే కనీసం ఇప్పటివరకు సెమీఫైనల్ కూడా వెళ్ళలేదు. సో ఇక్కడైతే ఈ మ్యాచ్ని ఓడిపోవడంతో ఆస్ట్రేలియా టీం పరువు అయితే పోయింది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్లో ఏమైంది? ఆస్ట్రేలియా టీం ఓడిపోవడానికి కారణం ఏంటి? జింబాబ్వే టీం గెలవడానికి కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఈ మ్యాచ్లో అయితే జింబాబ్వే టీం వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వీళ్ళ టీంకి ఓపెనింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వీళ్ళ ఓపెనర్స్ అయిన బ్రియాన్ బెన్నెట్ ఇంకా మురామాని వీళ్ళిద్దరైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా బ్రియాన్ బెన్నెట్ అయితే 64 రన్స్ కొట్టాడు. 56 బాల్స్లో 64 రన్స్ కొట్టాడు. మీరు అనొచ్చు 56 బాల్స్లో 64 రన్స్ అంటే ఓడిఐ క్రికెట్ అని. కానీ ఇక్కడ పిచ్ అనేది అలా ఉంది. ఇక్కడ పిచ్ అనేది సరిగా లేకపోవడంతో అలా ఆడాల్సి వచ్చింది. అలాగే ఇంకో ఓపెనర్ అయిన మురమాని వచ్చేసి 35 రన్స్ కొట్టాడు. అయితే ఇతను అవుట్ అయిపోయాక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా ఆడారు. రియాన్ బురెల్ ఇంకా సికిందర్ రాజా వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. ఇక్కడైతే సికిందర్ రాజా వచ్చేసి ఈ టీంకి కెప్టెన్ కూడా. ఇతనైతే లాస్ట్లో వచ్చి ఆస్ట్రేలియా బౌలర్స్ని చితక్కొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ విషయం వరకు వచ్చేస్తే కనీసం ఒక్కరు కూడా సరిగా వేయలేకపోయారు. సో తర్వాత అయితే ఆస్ట్రేలియా టీం వచ్చేసి బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి రాగానే ట్రావిస్ హెడ్ అయితే ఇరగదీస్తాడేమో అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం తొందర అవుట్ అయిపోయాడు. కేవలం 17 రన్స్ మాత్రమే కొట్టాడు. అలాగే జాష్ ఇంగ్లీష్ కూడా తొందర అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన కెమెరాన్ గ్రీన్ ఇంకా థీమ్ డేవిడ్ వీళ్ళిద్దరైతే చాలా దారుణంగా డక్అవుట్ అయిపోయారు. అంటే జింబాబ్వే లాంటి ఒక చిన్న టీంతో డక్అవుట్ అయిపోయారు. సో తర్వాత అయితే మ్యాక్స్వెల్ ఇంకా రెన్షా వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరైతే కొంచెం పార్ట్నర్షిప్ అయితే చేశారు. అంటే మనందరికీ మ్యాక్స్వెల్ గురించి తెలుసు. ఒకప్పుడు వరల్డ్ కప్లో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆఫ్ఘనిస్తాన్ టీంతో గెలిపించాడు. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ని రిపీట్ చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ మ్యాక్స్వెల్ మాత్రం ఇక్కడ చోకింగ్ చేశాడు. మొత్తంగా 32 బాల్ ఆడి కేవలం 31 పరుగులు వేశాడు. ఇంకో పక్క రెన్షా కూడా అలానే ఆడాడు. ఇతనైతే 44 బాల్స్లో 65 రన్స్ కొట్టాడు. ఆ 65 రన్స్లో కూడా సగం వచ్చేసి అదృష్టం వల్ల వచ్చాయి. ఇక్కడైతే జింబాబ్వే టీంలో ముజర్బానీ అని ఒక బౌలర్ ఉన్నాడు. ఇతను ఐపీఎల్లో ఆర్సీబీ టీంకి ఆడతాడు. సో ఇతనైతే ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. అలాగే బ్రాడ్ ఈవెన్స్ అని ఇంకో బౌలర్ ఉన్నాడు. అతను కూడా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ టీంలో ఉండే ప్రతి ఒక్కరు ఫీల్డింగ్ అనేది చాలా బాగా చేశారు. ఇంకా బౌలర్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు. అందుకే జింబాబ్వే టీం అయితే ఆస్ట్రేలియా టీంని ఓడించింది. ఇంకో పక్క ఆస్ట్రేలియా టీం వచ్చేసి ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ టీంలో మెయిన్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంజురీ అయ్యారు. ప్యాట్ కమిన్స్ ఇంకా హేజల్వుడ్ వీళ్ళిద్దరికి ఇంజురీ అయింది. ఇంకో పక్క చూస్తే మిచెల్ స్టార్క్ అయితే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సో ఇక్కడైతే ఆస్ట్రేలియా టీంలో మెయిన్ బౌలర్స్ లేరు, అందుకే ఓడిపోయింది. అలాగే వీళ్ళ కెప్టెన్ అయిన మిచెల్ మార్ష్కి కూడా ఇంజురీ అయింది. ఇక్కడ ఆస్ట్రేలియా టీంలో అయితే ప్రతి ఒక్కరు ఇంజురీ అనేది అవుతున్నారు. అందుకే ఆస్ట్రేలియా టీం అయితే ఓడిపోయింది. కానీ ఎంతైనా ఈ వరల్డ్ కప్లో అయితే ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. అయితే జింబాబ్వే టీం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఆస్ట్రేలియా టీంలో ఎలాంటి చేంజెస్ చేస్తే గెలుస్తారో చెప్పండి. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.